సమయంలో వచ్చానా? లేదు లేదు లేదు, చూడు, నువ్వు అడుగు పెట్టావంటే అది శుభ సమయం అయ్యుంటుంది. అరే మాణిక్యం, రామ్మా రా రా బంగారం రా. భలే భలే భలే, నీ మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పుడుతోంది. నాకు లక్ష్మీదేవిలా అలంకరించుకోవటం అంటే చాలా ఇష్టం. అందుకే కళకళలాడిపోతున్నావు మాణిక్యం. నువ్వు కోడలుగా అడుగుపెట్టే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. తీసుకురా. ఈరోజు నా పుట్టినరోజు అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. తినండి, నోటిని తీపి చేసుకోండి. అలాగే అలాగే. ఒక నిమిషం. సుఖీ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నీ కోరిక నెరవేరాలి, నీ కోరిక నెరవేరాలి, నీ కోరిక నెరవేరాలి. నేను దిగంబర రావునే పెళ్లి చేసుకుంటాను సకు. నా భర్త, నా నుదుటి కుంకుమ. అయ్యో, మీ దీవెనలో నాకున్నాయి కదా వదినా, నిజమేనా? తప్పకుండా ఉంటాయి మాణిక్యం. తీసుకోండి. సరే. దిగంబరరావు సిగ్గుపడుతున్నట్టున్నారు. చల్లగా ఉండమ్మా. తినండి. ఇవ్వం. సుఖీ భవ, సంతోషంగా ఉండు. తీసుకోండి. నీకు మాత్రం నేను చేతికివ్వను సక్కు. ఎందుకంటే నేను అవతలికి వెళ్ళిన మరుక్షణం నువ్వు దాన్ని కింద పడేస్తావు. తిను తిను. రామ్మా లోపలికి రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. రా. అయ్యో, ఏంటండి మీరు చిన్నపిల్లలాగా నాట్యం చేస్తున్నారు? నాకు సంతోషంగా ఉంది, మహదానందంగా ఉంది. ఇదిగో వత్సల, మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మి అడుగు పెట్టింది. అరే అది గుమ్మం దగ్గర బియ్యం కొంచెం పెడితే బాగుండేది. ఇక్కడి నుంచైనా మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వత్సలా. కోడలంటే ఎలా ఉండాలి? మన గృహలక్ష్మి ఎంత కళకళలాడిపోతోందో. మనోరమ వదినికి మాణిక్యం తగిన కోడలు, మన దిగువకి తగిన భార్య. ఈ ఇంటికి కోడలయ్యే అన్ని అర్హతలు మాణిక్యానికి ఉన్నాయి. మన దిగువున్నాడే తెలివి తక్కువ వాడు, పరమ మూర్ఖుడు. మాణిక్యం అంటే అతిలోక సుందరి, వాడిని కోరుకుంటుంటే మతి లేకుండా ఆ మంత్రగతిని ప్రేమిస్తూ దాని వెంటే తిరుగుతున్నాడు. చాలా అందంగా ఉన్నావు. ఈ నగల వల్ల నీ అందం రెట్టింపైంది. అత్తయ్య, నాకు 2 భోషానాల నిండా నగలున్నాయి. నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని బంగారు నగలే వేసుకొచ్చాను. నా అలంకరణ మీకు నచ్చింది కదా. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది.